ఆ ఈ 4 రోజుల పాటు వానలు పడే ఛాన్స్ ఉందని మొన్న వాతావరణ శాఖలు చెప్తే ఏ వాళ్ళు అట్లా మస్తుగా చెప్తారు పాడేదా పోయేదా అని అనుకున్నారు. నిన్న పగటిలి మొగులు జరంతా మబ్బు మబ్బు ఉండేవరకల్లా మళ్ళీ ఎండ కొడితే కష్టమవుతుందని ఇక మార్కెట్లో కూరగాయలు కొందామని పోయిన గంతే. ఇక చూస్తుంటేనే నల్లగా మబ్బులు కమ్మినాయి. దిబదిబ ఉరుముకుంటా దిమ్మడ దమ్మడ కొట్టిందో అల్ల వాన చల్లగుండా. అయ్యో వాతావరణ శాఖలు చెప్పింది తినకుంటా ఎంత తప్పు చేసినా కనీసం ఛత్రి పట్టుకపోయినా మంచిగుండు అని మస్తు బాధపడ్డా. ఇక నా సంగతి ఏమో కానీ అంతటా ఎట్లా పడేయో పారడుచుకొని రా పోర్రి. అబ్బా ఒక్క దెబ్బకు ఎడార్లకెళ్ళి ఎగిరిపోయి వచ్చి అంటార్కిటికా మంచుగడ్డలలో పడ్డట్టు ఎంత చల్లబడ్డదుల్లా. చల్లగా బర్ఫ్ నీళ్లు గుమ్మరిచ్చినట్టే కొట్టినాయి వానలు. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మీదికెళ్ళి లేచిన తుఫాన్కు వడగండ్ల వానలు గాలి దుమారాలు తోడై ఇరుగదీసినాయి. చెట్లన్నీ ఇరిగిపోయినాయి, కరెంటు స్తంభాలు ఊలిపోయినాయి, ఆడాడ రేకుల ఇండ్ల మీద రేకులు ఎగిరిపోయినాయి గాలికి. నిన్న మొన్నటి దాకా మంట మంట అని ఎండకు అల్లాడిపోయిన వాళ్ళంతా ఒక్క వానతోని చల్లబడ్డట్టు అయింది. ఈడ ఆడ అని ఏం లేదు, అంతటా గట్టిగానే దంచికొట్టినాయి వానలు. మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలనైతే రోడ్ల మీద ఇండ్ల ముంగట ఎండకు ఆరబెడదామని పోసిన మక్కలు వడ్లను ఎట్లా ఆగం చేసినాయి చూడు వానలు. ఇక హైదరాబాద్ పట్టణంలో వానల ముచ్చటైతే చెప్పనే వద్దు. ఒక్క వానకే అంత ఆగమాగమైంది సిటీ మొత్తం. ఏడ చూసినా మోకాల లోతు నీళ్లు, నడుముల లోతు నీళ్ళేం నిలబడ్డాయి. పోరాకుండా రాకుండా 7 కాడ ట్రాఫిక్ జామ్లు అయినాయి. అండర్ పాస్ బ్రిడ్జిల కిందనైతే కార్లు, బండ్లు మునిగిపోయేటన్ని నీళ్లు నిలబడ్డాయి. ఇక చూడు అల్వాలు, అంబర్పేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట, జీడిమెట్ల, కుషాయిగూడ, ఎల్బీ నగర్, మేడిపల్లి, ఎంజీబీఎస్, రాజేంద్ర నగర్, సెక్రటేరియట్, ఓ ఈడ ఆడ అని తేడా ఏం లేదు. పట్నం అంతా తడిసి ముద్దై మునిగిపోయింది. ఇట్లా సచివాలయం ముంగట్నైతే పడవలేసుకొని తిరిగేటంత పెద్ద చెరువే తయారైంది. ఇంకా జరైతే హుసేన్ సాగర్ నీళ్లు ఈ నీళ్లు కలిసి ఒక్క తీరులో అవపడుతుండే కావచ్చు. ఇగిటి చార్మినార్ కాడ నడుముల్లోతు నీళ్లు చేరినాయి రోడ్ల మీద. హైకోర్టు కాడ రోడ్డు మీద చూడు, రిజర్వాయర్ గేటు తెరిస్తే ఊరికొచ్చినట్టు ఎట్లా వాడుతున్నాయో రోడ్డు మీద నీళ్లు. తెలంగాణలోనే కాదు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఆడాడ దంచికొట్టినాయి వానలు. బెంగళూరు పాత ఎయిర్పోర్ట్ రోడ్ అయితే చెరువు లెక్కనే మారింది. నాలాలు మూసుకపోయి ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోయినాయి. గాలి దుమారానికి ఆడ కూడా పెద్ద పెద్ద చెట్లే కూలిపోయినాయి. కరెంటు స్తంభాలు కూలి, కార్లు బండ్ల మీద పడ్డాయి. తుఫాన్ లేసుడు, ఆ తుఫాన్కి తోడు వడగండ్ల వానలు జంపి కొడుతున్నాయి. ఇంకా ఇవాళ కూడా గట్టిగానే దంచి కొట్టే ఛాన్స్ ఉందట. 40-50 కిలోమీటర్ల జోరుతోటి గాలి దుమారాలు కూడా వస్తాయట. పైలం మరి పని మీద బయటికెటన్నా పోతే చూసుకొని పోరిజరా.